దేశమంతా వరుణుడి గర్జన కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, తమిళనాడు, బెంగాల్తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఆలయాలలోకి వరద నీరు చేరింది. ఛత్తీస్గఢ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తమిళనాడులోని దిండిగల్లో ఉన్న వరదమానది డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో డ్యాంలోని అన్ని గేట్లను ఎత్తడంతో అద్భుతమైన జలదృశ్యం కనువిందు చేస్తోంది. భారీ వర్షాల కారణంగా పళని జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని చాలా డ్యాంలు కూడా పూర్తిగా నిండిపోయాయి. డ్యాంలు నిండడంతో ఆ ప్రాంతంలోని రైతులంతా చాలా ఆనందంగా ఉన్నారు. మరోవైపు బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్కతాలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. సబ్వేలలోకి కూడా వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా బెంగాల్లోని చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉజ్జయినిలో భారీ వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది. ఉజ్జయినిలో పలు కాలనీలు నీట మునిగాయి. ఆలయాలలోకి వరద నీరు ప్రవేశించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. రామ్ ఘాట్ పూర్తిగా నీట మునిగింది. దీంతో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. షిప్రా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో ఉజ్జయినిలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.